జేబీ మిత్రులారా, ఈరోజు గురుకులాలలో పెను సంచలనాలు జరుగుతున్నాయి. గురుకులాల ఎస్సీ గురుకులాలను రూపుమాపే విధంగా, వాటిని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలుగు వర్షిని ఐఏఎస్ గారితో ఎస్సీ గురుకులాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గురుకులాలలో సబ్ అసిస్టెంట్లను, కేర్ టేకర్లను, అసిస్టెంట్ కేర్ టేకర్లను, పార్ట్ టైం టీచర్స్ని, వివిధ స్కూళ్ళను, ఫైన్ ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ స్కూల్ కానీ, కోడింగ్ స్కూల్ అయితే ఎప్పుడో బంద్ చేసిర్రు. ఇట్లా రకరకాలైన ఒక విద్యార్థి ఉన్నత దశకు ఎదగడానికి అవసరం అయ్యే ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా తీసేయడం జరుగుతుంది. దినదినము స్కూళ్ళను అభివృద్ధి చేస్తారు ఎవరైనా, దినదినము విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. కానీ ఈరోజున ప్రభుత్వం విద్యార్థులను చీకటిలోకి నెట్టివే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయన్న సంగతి ఈసారి మీకు తెలవాలి మిత్రులారా. స్పోర్ట్స్ స్కూల్స్ బంద్ చేసిరు. స్పోర్ట్స్కు సంబంధించిన బడ్జెట్ ఇవ్వరు, కనీసం రూపాయి ఇయ్యరు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అగసార నందినికి రూపాయి ఇయ్యరు. అదే సిరాజ్కి అయితేనేమో వందల కోట్ల రూపాయల ల్యాండ్ ఇస్తారు, కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తారు. మేము వద్దంటలేం, ఇవ్వాలే మంచిది. కానీ అగసార నందిని ఏం పాపం చేసింది, ఎందుకు ఇస్తలేరు? ఇది ముఖ్యమంత్రికి తెలియదా? ఇది వివక్ష కాదా? బట్టి విక్రమార్క గారు, మీరు ఇమీడియట్లీ రాజీనామా చేయాలి మీ పదవులకు. ఎస్సీ ఎస్టీ, ముఖ్యంగా ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు చేతనైతే లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలను సర్వనాశనం చేస్తుంటే చూస్తూ కూర్చుంటున్నారు తప్ప మీతోనైతే లేదు, మీరేం చేస్తలేరు. మిత్రులారా, జిల్లాకు ఒక ఆర్సీఓ కార్యాలయం ఉండే తీసేసిరు, జోనల్ కేంద్రం అని పెట్టిర్రు. ఎట్లా పెడతారు, ఎందుకు పెట్టిర్రు? దాని మీద ఎవరికైనా ఉందా? మిత్రులారా, నేను ఏం చెప్తున్నా అంటే, మరో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఈరోజు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంది. గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన గురుకులాలను వాళ్ళని మన విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. ఒక మలావత్ పూర్ణ ఎవరెస్ట్ అంత శిఖరం ఎక్కింది, ఎట్లెక్కింది? మిత్రులారా, ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఏ రోజైతే పిల్లలు గురుకులాలకు పోతే తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య బాండింగ్ తగ్గుతుంది, రిలేషన్షిప్ పోతుంది అన్నాడో అదే పెద్ద కుట్ర, అదే పునాది కుట్ర. మిత్రులారా, ఆలోచించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి సీరియస్గా తీసుకొని రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలి. రేపటి నుంచి ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కాలి. ఇంట్లో ఉంటే మీ విద్యార్థుల జీవితాలను మీరే నాశనం చేసినట్టు అవుతుంది. రోడ్ ఎక్కాలి, కలెక్టర్లు ముట్టడించాలి. రేవంత్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పి ప్రతి విద్యార్థికి 70 రూపాయలు మినిమం, 50 రూపాయలు మెస్ ఛార్జెస్ ఖర్చు పెట్టే విధంగా మనం ప్రయత్నించాలి. మిత్రులారా, ఒకటి ఆలోచించాలి. మైనార్టీ స్కూళ్ళని ఎందుకు ముట్టుకోలే? బీసీ వెల్ఫేర్ స్కూళ్ళని ఎందుకు ముట్టుకోలే? ఓన్లీ ఎస్సీ గురుకులాలను ఎందుకు ముట్టుకుంటారు? అంటే ఎస్సీల పిల్లలు ఎదగొద్దు, ఎస్సీలు తిరగబడరు, ఎట్లా చెప్తే గట్లింటారా? చేతగాని వాళ్ళనా, దద్దమ్మలు అనుకుంటారా? మిత్రులారా, ఈ సందర్భంగా మీకు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. దీన్ని ఇప్పటికిప్పుడే రోడ్డు మీదకి రావాలి. మనం ఖచ్చితంగా మన హక్కులను మనం కాపాడుకోవాలి. ఇంట్లో అంటే ఆ హక్కులు రావు. ఖచ్చితంగా మనం రోడ్ ఎక్కాలి, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. మిత్రులారా, ఈ సందర్భంగా ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లల భవిష్యత్తు మొత్తం చీకటిమయం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి కుట్రలు ఉన్నాయి, ఈ సర్కార్ కుట్రలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం పసిగట్టి ఇక్కడికే ఆపకపోతే రేపు మన ఇంట్లోకే వచ్చి మనల్ని ధ్వంసం చేస్తారు. మీకు అర్థమవుతలేదు. ఇది ఖచ్చితంగా రేపటి నుంచే మన కార్యాచరణ, ఇప్పుడే ఈ రోజే మన కార్యాచరణ మొదలు కావాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా మీరు బయటికి వెళ్ళాలి. ఒక గుజ్జర్లు అటువంటి పోరాటం కావాలి. పంజాబ్లో రైతులు ఎట్లా పోరాటం చేసిరు 100 రోజులు, మనం కూడా అట్లా పోరాటం చేయాలి. అవసరమైతే మిత్రులారా, వంట వార్పు రోడ్డు మీద చేద్దాం. భయపడకుర్రి. భయపడితే ఏం చేయలేం.
పోరాడితే పోయేది లేదు. మన విద్యార్థుల భవిష్యత్తు బాగుపడడం తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు రావాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ రేపటి నుంచి మన కార్యాచరణ మొదలవుతుంది. కలెక్టర్లు ఎక్కడికక్కడ కలెక్టరేట్లను దిగ్బంధించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో, ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక సెక్రటరీ తీసుకునే నిర్ణయాలు కావు ఇవి. కాబట్టి మిత్రులారా, ఇది ఇప్పటికిప్పుడు మనం వాటిని అన్నింటిని రద్దు చేసి యథావిధిగా ఎట్లయితే ఒకప్పుడు 2020కి పూర్వం ఎట్లయితే విద్యా వ్యవస్థ ఉన్నదో, గురుకులాల వ్యవస్థ ఉన్నదో, వాటిని ఇంకా డెవలప్ చేయాలి కానీ పూర్తిగా నిర్వీర్యం చేసుడు ఏందని చెప్పి ప్రశ్నించి మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన విద్యార్థి పిల్లల భవిష్యత్తు మనం కాపాడాల్సిన అవసరం మన మీద ఉన్నదని చెప్తూ జై భీమ్, జై స్వేరో.